నమస్కారం సింహరాశి జాతకులారా, ఎన్నో రోజులుగా మీ హృదయంలో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు మొదలవుతాయి అని, ఎందుకు నా అదృష్టం మధ్యలోనే ఆగిపోయింది అని, నేను ఎంత కష్టపడినా ఎందుకు ఫలితం రావట్లేదు అని. అయితే ఇప్పుడే మీ జీవితంలో ఆ ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది. ఎందుకంటే ఈ 2026వ సంవత్సరం జూన్ 1, 2, 3 తేదీలు సాధారణమైన రోజులు కాదు సింహరాశి వ్యక్తులకి. ఈ 3 రోజులు మీ ఆగిపోయిన అదృష్టాన్ని మళ్లీ మేల్కొలిపే పవిత్రమైన రోజులు. మీ జీవితంలో నిలిచిపోయిన శుభ ఫలితాలు ఒక్కసారిగా కదలటం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వాళ్లు కూడా మీ విలువను గుర్తించబోతున్నారు. అయితే సింహరాశివారి యొక్క జీవితంలో జూన్ 1, 2, 3 తేదీల్లో ఎటువంటి పెద్ద మార్పులు సంభవించబోతున్నాయి? ఏ విధంగా అదృష్టం మళ్లీ మేల్కొంటుంది? వారి జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది? ఈ అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇదివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వ్యక్తులారా, మీ జాతక ఫలితాలను, మీ జీవితంలో జరగబోయే సంఘటనలను, మీరు పాటించాల్సినటువంటి నియమాలను, మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాల గురించి, ఇలా ప్రతి అంశం గురించి మీ రాశికి సంబంధించి ఎంతో అధ్యయనం చేసి చక్కటి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని నొక్కండి. అప్పుడు మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఆ పరమశివుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. సింహరాశి వ్యక్తులు, మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల చాలా బాధలు మోస్తూ ఉన్నారు. మీరు అందరికీ సహాయం చేస్తారు, కాని మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మీరు అందరినీ గౌరవిస్తారు, కాని మీ గౌరవం మాత్రం చాలాసార్లు దెబ్బతింటుంది. కాని ఇక ఆ పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే శని ప్రభావం తగ్గి సూర్యుడి కరుణ మీపై పడబోతోంది. మీ రాశికి దేవుడి ఆశస్సులు బలంగా పనిచేయబోతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రతి సింహరాశివారు ఒక గొప్ప సంకేతాన్ని తెలుసుకోబోతున్నారు. మీ ఇంట్లో వచ్చే మార్పు, మీ డబ్బు పరిస్థితిలో వచ్చే అద్భుతం, మీ శత్రువుల పరిస్థితి ఎలా మారబోతుందో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. జూన్ 1 తేదీ నుండే మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది. చాలా రోజులుగా మీకు ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక వార్త మీ చెవిలో పడే అవకాశముంది. కొంతమంది సింహరాశి వ్యక్తులకి ఉద్యోగంలో మంచి అవకాశం వస్తుంది. ఇంకొంతమందికి డబ్బు సంబంధించిన సమస్య తగ్గుతుంది. మరికొందరికి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అయితే గుర్తుంచుకోండి, ఈ అదృష్టం అందరికీ కనిపించదు. దేవుడు సింహరాశి వ్యక్తులను పరీక్షించి ఎవరు నిజంగా సహనం పాటించారో వారికే ఈ వరాన్నిస్తాడు. సింహరాశివారు, మీరు గతంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా చూశారు. మీ నిశ్శబ్దాన్ని ఓటమిగా భావించారు. కాని ఇప్పుడు కాలమే వారికి సమాధానం చెప్పబోతోంది. అలాగే జూన్ 2వ తేదీ మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశముంది. గతంలో దూరమైన సంబంధాలు తిరిగి దగ్గరవుతాయి. మీ మనసులో ఉన్న భయం కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఈ సమయంలో మీరొక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని అందరితో పంచుకోకండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని చూసి అసూయపడేవాళ్లు మీ చుట్టూ ఉంటారు. ప్రతి ఒక్కరినీ నమ్మే అలవాటును కొంత తగ్గించుకోండి. సింహరాశివారికి ఈ 3 రోజుల్లో దేవుడి నుండి ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది. అది ఒక కల రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి మాటల రూపంలో కావచ్చు, లేదా అనుకోకుండా కనిపించే ఒక సంఘటన రూపంలో కావచ్చు. మీరు ఆ సంకేతాన్ని కనుక గమనిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటివరకు మీ ఇంట్లో నిలిచిపోయిన ఆనందం మళ్లీ వస్తుంది. నవ్వులు వినిపిస్తాయి. చాలా రోజుల తర్వాత మీ హృదయం ప్రశాంతంగా అనిపిస్తుంది. జూన్ 3వ తేదీ సింహరాశివారికి అత్యంత శక్తివంతమైన రోజు. ఆ రోజు మీరు చేసే ప్రార్థన చాలా బలంగా పనిచేస్తుంది. ఆ రోజు ఉదయం సూర్యుణ్ణి చూసి నమస్కారం చేస్తే మీ రాశిపై ఉన్న ప్రతికూల శక్తులు తగ్గటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే కనుక మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సింహరాశి వ్యక్తులారా, మీరు రాజసంగా జీవించటానికే పుట్టారు. కాని మధ్యలో వచ్చిన కొన్ని కర్మలు మీ ప్రయాణాన్ని ఆపేశాయి. ఇప్పుడు ఆ బంధాలు తెగిపోతున్నాయి. మీకు రావలసిన గౌరవం ఇప్పుడే మీ వైపు వస్తోంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లు కూడా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. కొంతమంది సింహరాశివారికి విదేశీ అవకాశాలు కనిపిస్తాయి. మరికొందరికి కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. ఇంకొంతమందికి అనుకోకుండా డబ్బు లభించే యోగం కనిపిస్తుంది. కాని ఒక విషయం మాత్రం మీరు మర్చిపోకండి,
ఈ అదృష్టం వచ్చినప్పుడు గర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచుకోకండి. ఎందుకంటే దేవుడిచ్చిన వరం వినయంతో ఉన్నవారికే ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పటివరకు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపడే సమయం వచ్చింది. సింహరాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి అవమానం, మీరు కోల్పోయిన ప్రతి అవకాశం ఇవన్నీ ఇప్పుడు ఒక గొప్ప విజయానికి పునాది కాబోతున్నాయి. ఎందుకంటే దేవుడు ఎవరినైనా పెద్ద స్థాయికి తీసుకెళ్లే ముందు వారికి ఒంటరిగా నడవటం నేర్పిస్తాడు. వారికి నిజమైన మనుషులు ఎవరో చూపిస్తాడు. అసలైన బలం బయట కాదు, మనసులో ఉంటుందని అర్థం చేయిస్తాడు. సింహరాశివారు, మీరు చాలాసార్లు మౌనంగా ఏడ్చారు. ఎవరికీ చెప్పకుండా బాధపడ్డారు. మీ హృదయం విరిగిపోయినా బయటకు మాత్రం నవ్వుతూ కనిపించారు. ఇది మీ బలహీనత కాదు, ఇదే మీ గొప్పతనం. ఇప్పుడు ఆ దేవుడు మీ సహనానికి ఫలితాన్నివ్వబోతున్నాడు. జూన్ మొదటి వారం నుంచి మీరు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేకమైన గౌరవం మీకు కనిపిస్తుంది. ముందు నీ మాట వినని వాళ్లు కూడా ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు ఉన్నాయి. మరికొందరికి సంతానం విషయంలో శుభవార్త వినిపించే అవకాశముంది. ఇప్పటివరకు డబ్బు చేతిలో నిలవకపోయినా ఇప్పుడు పరిస్థితి కొద్దికొద్దిగా మారుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగం కనిపిస్తుంది. ఎవరో మీకు ఇవ్వాల్సిన సొమ్ము అనుకోకుండా మీ చేతికి చేరే అవకాశం కూడా ఉంది. సింహరాశివారు, మీరొక విషయాన్ని గమనించారా? గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడ్డా కాని చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చేది. అది మీ దురదృష్టం కాదు, గ్రహాల ప్రభావం. కాని ఇప్పుడు ఆ ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మీ రాశిపై గురుగ్రహ కటాక్షం పెరుగుతుంది. అందుకే మీలో ధైర్యం మళ్లీ పెరుగుతుంది. కొత్త పనులు చెయ్యాలనే ఉత్సాహం వస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో గురుగ్రహ కటాక్షం పెరగాలి అనుకునేవారు ఓం గురవే నమః అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. భక్తితో ఈ విధంగా రాయటం ద్వారా గురుగ్రహ కటాక్షం మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైంది. ఆలోచించకుండా ఎవరినీ నమ్మకండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్లు మీ చుట్టూనే ఉన్నారు. సింహరాశివారు, మీరు బయటకు పులిలా కనిపిస్తారు. కాని మీ హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే వారికోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. కాని చాలాసార్లు అదే మీకు బాధను తెచ్చిపెట్టింది. ఇప్పుడు దేవుడు మీకొక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరితో అయినా సరే మంచిగా ఉండాలి, కాని మన విలువ తగ్గేంతగా కాదు అని ఒక పాఠాన్ని భగవంతుడు మీకు నేర్పిస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి తర్వాత మీ ఇంట్లో ఒక శుభ సంకేతం కనిపించే అవకాశం కూడా ఉంది. దేవుడి ఫోటో ముందు దీపం అకస్మాత్తుగా ఎక్కువగా వెలిగినట్లుగా మీకనిపించవచ్చు. లేదా మీరు చాలా కాలంగా విన్నని వ్యక్తి నుండి మీకు ఫోన్ రావచ్చు. ఇవి సాధారణమైన సంఘటనలు కావు. మీ అదృష్టం మేల్కొంటుందని విశ్వం ఇచ్చే సంకేతాలు. సింహరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రేమ జీవితంలో కూడా కనిపిస్తుంది. మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటికే ఉన్న సంబంధాల్లో అపార్థాలు తగ్గి మళ్లీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి. సింహరాశివారికి కోపం ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్లు చెప్పే మాటలు ఎదుటివారిని చాలా బాధపెడతాయి. అందుకే ఈ 3 రోజుల్లో ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. జూన్ 3వ తేదీన ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గ్లాసు నీటిని సూర్యుడికి అర్పించి ప్రార్థన చేస్తే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే ఆ రోజు ఎరుపు లేదా బంగారు రంగు దుస్తులు ధరించటం మీకు శుభాన్ని తెచ్చిపెడుతుంది. మీరు చేసే కొత్త పనులకు మంచి ప్రారంభం లభిస్తుంది. సింహరాశివారు, మీరు ఎప్పుడూ నాయకత్వ లక్షణాలు కలిగినవారు. మీరు ఎక్కడున్నా సరే అక్కడ మీ ప్రత్యేకత కనిపిస్తుంది. కాని కొంతమంది మీ ఎదుగుదలను చూసి భయపడ్డారు. అందుకే మీకు అడ్డంకులను సృష్టించారు. ఇప్పుడు కాలం మారుతోంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లే ఇప్పుడు మీ ముందు మౌనంగా నిలబడే పరిస్థితి వస్తుంది. మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం ఈ సమయంలో చాలా ముఖ్యమైంది. ప్రత్యేకంగా తల్లిదండ్రుల మాట వినటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. వారి చేత ఆశీర్వాదం తీసుకుంటే మీ రాశిపై ఉన్న ప్రతికూల శక్తులు తగ్గుతాయి. కొంతమంది సింహరాశివారికి ఈ సమయంలో ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఆ ప్రయాణం మీ జీవితాన్ని మార్చే పరిచయాలను కూడా తీసుకురావచ్చు. కొత్త అవకాశాలకు తలుపులు తెరవవచ్చు. ఇప్పటివరకు మీ జీవితంలో ఎప్పుడూ అనే ప్రశ్న ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఇదే ఆ సమయం అని విశ్వం మీకు చెబుతోంది. మీరు ఎన్నోసార్లు విరిగి పడిపోయారు, కాని ప్రతిసారి మళ్లీ లేచారు. అందుకే దేవుడు మీకు ఇప్పుడు ప్రత్యేకమైన వరాన్నివ్వబోతున్నాడు. సింహరాశి వ్యక్తులారా, మీరు గమనించండి. జూన్ మొదటి 3 రోజుల్లో మీ హృదయం చాలా విషయాలు ముందుగానే చెప్పటం ప్రారంభిస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు,
ఎవరు నటిస్తున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాధారణమైన అంతఃప్రజ్ఞ కాదు, మీ రాశికి వచ్చే ఆధ్యాత్మిక శక్తి ప్రభావం. ఈ సమయంలో మీరు దేవాలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ముఖ్యంగా ఆదివారం రోజు సూర్య భగవానుడికి ప్రార్థన చేయటం మీకు ఎంతో శుభాన్నిస్తుంది. సింహరాశి వ్యక్తులారా, మీరు ఇప్పటివరకు చాలా కోల్పోయారు, కాని ఇక మీదట మీరు పొందబోయేది మీ ఊహకు మించింది కావచ్చు. సింహరాశి వ్యక్తులారా, ఈ ప్రపంచంలో అందరికీ ఒక సమయం వస్తుంది. కొంతమందికి అది త్వరగా వస్తుంది, మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. కాని ఆలస్యంగా వచ్చిన అదృష్టం చాలా గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు ఇదే జరగబోతోంది. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి మంచి పని, మీరు ఎవరికీ చెప్పకుండా చేసిన సహాయం, మీరు దేవుణ్ణి నమ్మి పెట్టుకున్న విశ్వాసం, ఇవన్నీ ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభించబోతున్నాయి. సింహరాశి వ్యక్తులారా, మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ కోసం, గౌరవం కోసం ఎంతో ఎదురుచూస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. కాని చాలాసార్లు మీ మంచితనాన్ని ఇతర వ్యక్తులు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే మీ రాశిలో ఒక శుభశక్తి ప్రవేశిస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో నిలిచిపోయిన మార్గాలను తెరుస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి మీరు చేసే ప్రతి పని కొంచెం సులభంగా అనిపించటం ప్రారంభమవుతుంది. ముందు ఎంత కష్టపడ్డా కాని జరగని పనులు ఇప్పుడు ఒక్క మాటతో పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కేవలం అదృష్టం కాదు, కాలం మీ వైపు తిరుగుతోందని సంకేతం. సింహరాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఒక పెద్ద బాధ ఏమిటంటే, మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్లు మీ విలువను ఆలస్యంగా తెలుసుకుంటారు. మీరు దూరమైన తర్వాతే మీ గొప్పతనం వారికి అర్థమవుతుంది. అదే విషయం ఇప్పుడు కూడా జరుగుతోంది. మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్ళు మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నం చేయవచ్చు. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. కాని గుర్తుంచుకోండి సింహరాశి వ్యక్తులారా, ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ హృదయాన్ని మళ్లీ గాయపరిచేవారికి దూరంగా ఉండటమే మంచిది. జూన్ 2వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీకొక ముఖ్యమైన సమాచారం రావచ్చు. అది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా సంబంధాలకు సంబంధించింది కావచ్చు. ఆ వార్త మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరొక విషయాన్ని తప్పకుండా చెయ్యాలి. ఉదయం లేవగానే మీ ఇంట్లో తూర్పు వైపు చూసి 3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా మారుతాయి. సింహరాశి వ్యక్తులారా, మీ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే మీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపిస్తారు. కాని అదే విషయం కొందరికి అసూయను కలిగిస్తుంది. ఇప్పటివరకు మీ వెనకాల మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే సమయం వచ్చింది. కొంతమంది సింహరాశి వారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల్లో ఒకటి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 3 రోజుల్లో కలిసే ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. మీకొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక రక్షణ ఈ సమయంలో లభిస్తుంది. అందుకే కొన్ని ప్రమాదాలు మీ దగ్గరకు వచ్చినా చివరి నిమిషంలో మీరు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ పూర్వజన్మ పుణ్యఫలం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సింహరాశి వ్యక్తులారా, మీరు చాలాసార్లు నాకెందుకు ఇంత ఒంటరిగా అనిపిస్తోంది అని ఆలోచించి ఉంటారు. అది కారణం లేక కాదు. దేవుడు పెద్ద బాధ్యతలు ఇచ్చే ముందు కొంత సమయం ఒంటరిగా నడిపిస్తాడు. మనలోని నిజమైన శక్తిని బయటకు తెస్తాడు. ఇప్పుడు ఆ శక్తి మేల్కొంటోంది. జూన్ 3వ తేదీన మీ ఇంట్లో పసుపు కాని లేదా కుంకుమతో చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ రోజు పేదవారికి ఏదైనా తీపి పదార్థం దానం చేస్తే మీ అదృష్టం మరింతగా పెరుగుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరు జీవితంలో ఎన్నోసార్లు మోసపోయారు. కాని ప్రతి మోసం మీకొక పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు మీరు ఎవరు నిజమైన వారు గుర్తించే స్థాయికి వచ్చారు. ఈ సమయంలో మీకొక గొప్ప అవకాశం రావచ్చు. ముందు భయంతో వదిలేసిన పనిని మళ్లీ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఈసారి మాత్రం దేవుడు మీతో ఉంటాడు. మీరొక విషయాన్ని గమనించండి. జూన్ మొదటి 3 రోజుల్లో మీకు కొన్ని సంఖ్యలు పదే పదే కనిపించవచ్చు. ఉదాహరణకి 111 కాని, 333 కాని, 999 కాని, ఇటువంటి సంఖ్యలు పదే పదే కనిపించవచ్చు. ఇవి సాధారణమైనవి కాదు. మీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుందని విశ్వం ఇచ్చే సంకేతాలు. సింహరాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మీరు ఎదురుచూసింది కేవలం డబ్బు కోసం కాదు, మీ విలువను గుర్తించే ఒక స్థానం కోసం, మీ మనసును అర్థం చేసుకునే మనుషుల కోసం. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతోంది. మీరు మళ్లీ నవ్వబోతున్నారు. మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు నడవబోతున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు మళ్లీ ప్రేమించుకోవటం ప్రారంభించబోతున్నారు.
మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ మార్పు కేవలం బయటకు కనిపించే మార్పు కాదు. ఇది మీ ఆత్మలో జరుగుతున్న ఒక గొప్ప పరివర్తనం. చాలా రోజులుగా మీరు లోపల ఒక అలసటను అనుభవిస్తున్నారు. ఏ పని చెయ్యాలన్నా ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకంటే మీ మనసు చాలా భారాన్ని మోసింది. ఎవరికీ చెప్పకుండా బాధపడటం, నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకోవటం ఇవి మీ రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కాని ఇప్పుడు ఆ చీకటి తగ్గపోతుంది. ఎందుకంటే మీ రాశిపై దైవానుగ్రహం వేగంగా పెరుగుతుంది. జూన్ 1, 2, 3 తేదీల్లో మీరొక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తారు. ఇప్పటివరకు భయపెట్టిన విషయాలు కూడా ఇప్పుడు అంత పెద్ద సమస్యలాగా మీకనిపించవు. మీ హృదయం అన్నీ బాగానే జరుగుతాయని మీకే ధైర్యం చెప్పటం ప్రారంభిస్తుంది. సింహరాశి వ్యక్తులారా, మీకు సహజంగా ఒక రాజసత్వం ఉంటుంది. మీరు తలవంచి బ్రతకటానికి ఇష్టపడరు. కాని పరిస్థితులు చాలాసార్లు మిమ్మల్ని మౌనంగా మార్చాయి. మీ విలువ తెలియని వాళ్ల ముందు మీరు నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అదే నిశ్శబ్దం మీ బలంగా మారబోతోంది. ఎందుకంటే కాలం మీకు అనుకూలంగా తిరుగుతోంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు మీ గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు. మీకు దూరంగా ఉన్నా మీ జ్ఞాపకం వాళ్ల మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఇది ప్రేమ సంబంధం కావచ్చు, లేదా కుటుంబంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తి కావచ్చు. ఎట్టకేలకు మీ హృదయపు నిజాయితీ బయటపడే సమయం వచ్చింది. జూన్ 2వ తేదీ సాయంత్రం సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో మీరు తొందరపడకండి. మీ మనసు ఏం చెబుతుందో ఒకసారి వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతఃప్రజ్ఞ చాలా బలంగా పనిచేస్తుంది. సింహరాశివారు, మీరు ఎప్పుడూ ఇతరులకు ధైర్యం చెప్పే వ్యక్తి. కాని మీ బాధను అడిగిన వాళ్లు చాలా తక్కువ. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో అలాంటి మనుషులను తీసుకుని రాబోతున్నాడు. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్లను తీసుకుని రాబోతున్నాడు. కొంతమంది సింహరాశివారికి ఈ సమయంలో పాత స్నేహితులు మళ్లీ కలిసే అవకాశముంది. ఆ కలయిక మీ హృదయానికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇంకొంతమందికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ముందు భయంగా అనిపించిన పని ఇప్పుడు మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశమవుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పడిన కష్టం వృధా కాలేదు. దేవుడు మీ ప్రతి కన్నిటినీ లెక్కపెట్టాడు. మీరు నిద్రపోకుండా గడిపిన రాత్రులను చూశాడు. మీరు ఒంటరిగా పోరాడిన రోజుల్ని గుర్తుంచుకున్నాడు. అందుకే ఇప్పుడు మీకు ఆశీర్వాదాల ద్వారాలు తెరవబోతున్నాడు. జూన్ 3వ తేదీన ఒక చిన్న శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని తెచ్చే అవకాశముంది. ఆ వార్త చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించవచ్చు. ఇప్పటివరకు టెన్షన్లో ఉన్న వాతావరణం కొద్ది కొద్దిగా ప్రశాంతంగా మారుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరు పుట్టిందే నాయకత్వం కోసం. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రత్యేకత బయటపడుతుంది. కాని ఇప్పుడు ఆ ప్రత్యేకత మరింత బలంగా కనిపించబోతోంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ముందు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు. ఈ సమయంలో మీరు దేవుడిపై నమ్మకం మరింతగా పెంచుకోవాలి. ప్రత్యేకంగా ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి నీళ్లు అర్పిస్తే మీ జీవితంలో ఆగిపోయిన పనులు వేగంగా ముందుకు కదిలే అవకాశముంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం, ఈ 3 రోజుల్లో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారితీసే అవకాశముంది. మీ నిశ్శబ్దమే ఇప్పుడు మీ విజయానికి ఆయుధం. సింహరాశి వ్యక్తులారా, మీరు ఇప్పటివరకు చాలా మందికి వెలుగుగా నిలిచారు. కాని మీ జీవితంలో మాత్రం చీకటి ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఇప్పుడే మీ జీవితంలో వెలుగు ప్రవేశిస్తుంది. మీరు అనుకున్న ఒక కోరిక, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ఆశ ఇప్పుడు నెమ్మదిగా నిజం కావటం ప్రారంభమవుతుంది. ఇది సాధారణమైన సమయం కాదు. మీ పూర్వజన్మ పుణ్యఫలం ఇప్పుడు పనిచేస్తుంది. కొంతమంది సింహరాశి వారికి ఈ సమయంలో కొత్త ఇల్లు కాని, వాహనం కాని, లేదా స్థిరాస్తి గురించే శుభవార్త వినిపించవచ్చు. ఇంకొంతమందికి కుటుంబ సమస్యలు తగ్గి మనశ్శాంతి పెరుగుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరిప్పుడు ఒక కొత్త జీవిత ద్వారం ముందు నిలబడి ఉన్నారు. ఆ ద్వారం తెరుచుకున్న తర్వాత మీ జీవితం మునుపటిలాగా ఉండదు. అదృష్ట ద్వారం తెరుచుకోబోతుంది. ఇక అన్నీ శుభాలే. హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆ మహాదేవుడి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ రాశికి సంబంధించి మరింత సమాచారం కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ్.